హాయ్ అండి, నేను మిస్సెస్ సి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఇప్పుడే బాగుంటాయి మళ్ళీ లేకపోతే పండిపోతాయి ఈ కూతురు బట్టలు అయ్యకంట ఉన్నాళ్ళమ్మా రాదండి ఎప్పుడు ఎత్తానండి అడగండి ఉంచరమ్మా. వీళ్ళిద్దరూ తినేస్తున్నారు కదా పచ్చళ్ళు. ఎక్కడికి గట్టియాలండి అందరూ ఎలా పట్టండి. పైకి వెళ్ళండి ఏనండి వాళ్ళని ఎప్పుడే గుర్తులేస్తాను. క్యాకేసి అడగండి, కావాలంటే క్యాకేసి ఇస్తానండి. అడగండి ఏదైనా సరే క్యాకేసి ఇస్తాను. ఆయన ఉండలేదు ఓయ్ వస్తున్నాను. గేట్ తీయమని వెళ్ళలేదు ప్యాకేజ్ రాలేదని వేసాను. ఉండమ్మా వస్తున్నాను. తింటావా? ఓ పక్క అమ్మని ఏరుతున్న తర్వాత అది కూడా కలిపి అంత చిన్న పొట్టు అట్టుకో. ముక్క 4 ముక్కలు, 4 ముక్కలకు 3 ముక్కలు సరిపోతుంది. గట్టిగానే ఉంటుంది మరి. ఇవి ఒక్కటి తినాలంటుంది. పుల్లగా ఉందా? బుల్నోరు వేసిన చికెన్ అవుతుంది. ఆవాలన్నమాట. ఆవాలు, మెంతులు అయితే ఇలా ఎండబెట్టానండి. ఉప్పు అయితే కొట్టినప్పు ప్యాకెట్తో తెచ్చేసింది అమ్మ అయితే. ఏ అజ్జు ఉండు ఎదవకానా. ఉప్పు అనమాట ఇది. అయితే అందాక నూనె 2 ప్యాకెట్లు తీసుకొచ్చింది, ఆయిల్ ప్యాకెట్లు. ఇది మెంతులు తెచ్చిన ఇవేంటో తీసుకొచ్చింది, ఏంటో తెలియదు కానీ. వెల్లుల్లిపాయలు అయితే అయ్య బాబా, ఈ మేడ మెట్ల మించి ఈ టబ్బు తీసుకురావాలంటే మాకు నరకం కనిపించింది అనమాట. చాలా అంటే చాలా కష్టం. ఆవేశం కూడా వచ్చింది మాకు లాక్ రావాలంటేనే.
ఇంకా 2 గంటలు ఎండలో పెట్టేసామంటే ఈజీగా వచ్చేస్తాయి, ఈజీగా ఆరిపోతాయి అనేసి మామిడికాయ ముక్కలు అయితే ఒకసారి ఎండలో వేయమనింది మా పిన్ని అయితేని, అంటే కొంచెం చూస్తూ ఉన్నాయని. సో 1 రేక్కాయలు అయితే మార్నింగ్ వచ్చినాయి కదా, అవి తీసుకున్నామండి. స్విచ్ ఆఫ్. బండి అయితే విజయవాడ వెళ్ళిందనమాట. స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అని అంటుంది, రన్నింగ్గా ఉండింది. ఇలా ఒకసారి పలచగా ఎండబెట్టేసుకుంటే పచ్చడి కొంచెం బాగుంటుంది అందని పిన్ని మళ్ళీ. రెండు కొంచెం అయితే అవుతాయండి, మాకు సరిపోతాయి. ఇంకా పలచగా లాగమ్మా. ఇవాళ అనుకోకుండా మామిడికాయ పచ్చడి అయితేని, మార్నింగ్ అసలు అనుకోలేదు ఇవాళ మామిడికాయ వస్తాయని అనేసి. మాకు ఇయర్ వేసి ఆయన వచ్చాడు, సర్లే కదా అనేసి ఇయర్ వచ్చి ఆయనే కదా వేసాడు అనేసి అమ్మ పేదవరం అని తీసుకొచ్చింది. తీరా చూస్తే ఆయన మాకు వేసి ఆయనే సర్లే అని తీసుకున్నాం అనమాట. దిల్లిపాయ అయితే వెళ్తున్నానండి. ఒక కింద ఆడుతాను అనమాట. కొంచెానికి ఎన్ని వేసుకోవాలమ్మా అవ్వండి? 3 సార్లు. 3 తవలు వేయాలి మనం. తోడేసుకో గట్టిగా ఉంది అంతే. కేజీ అందులో రవ్వ చూడు. 3 తవలు చాలు డబ్బుద్ది. ఇందులో గుండిచ్చేది. ఏ నిల్వ ఉంటుంది అది? ఇది మళ్ళీ ఇయ్యోటి ఉన్నాయి 3 దఫాలు. కారం కూడా అలా వేసుకోవాలా? కారం బాగానే అయిందమ్మా. కారం కొనుక్కుంటారు. వస్తుందే జాయిగానే. పోయిదమ్మా ఓ తోడాడుద్దా కొంచెం తర్వాత ఉప్పు తిరిగి పోసి ఇచ్చు. ఇది పళ్ళు పాడిందే తీసామా అన్నాడు. తగ్గించాను. అది కూడా చూపించు.
కడగొట్టితే ఉడుపు చేరు కారం 3 సార్లు ఆపిండి ఇన్ని ఎల్లుల్లిపాయలు ఇన్ని మెంతి కలుపుకునేది ఎప్పుడు ఒకసారి కలుపుకోవాలనుకున్నావు నువ్వే కలిపేసుకోవచ్చు ఎవరిని కేకేసుకోవట్లేదు. మూడో రోజున ఊరబెట్టింది కలబెట్టుకుంటున్నాయి అంతే నూనె వేసుకుని సరిపడగా నూనె వేసుకుని ఉప్పు చూసుకుని నూనె వేసుకుంటాం కదా ఉప్పు వేసుకుంటాం చాలేదని మనం మధ్య సరిపోద్ది పుల్లగా ఉంటేనే చాలదు. పచ్చడి కొట్టింది కదండి అందుకనేసి అమ్మ ఇడ్లు అయితే కడిగేస్తుంది. స్పార్కిల్ అని ఇది ఏంటిది మాఫింగ్ పెట్టుకోవడానికి బాగుంటుంది. మా అమ్మ మాఫింగ్కి కాకుండా మామూలుగా ఇల్లు కడిగేటప్పుడు కూడా వేసేసుకుని కడిగేస్తుంది. స్మెల్ బాగుంది కదమ్మా. అమ్మ వీడియో తీస్తున్నానని దోకుంటుంది.